అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. టేస్టీ రెసిపీస్ తో మీ అభిరుచి ఈ రోజు కూడా సిద్ధంగా ఉందండి. మరి ఆ వంటలు ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా అండి? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలు ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ పుత్తూరు నుంచి రాధ గారు రాశారు. ఓకే. దోసకాయ పన్నీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. అసలు వాట్ ఆ కాంబినేషన్, దోసకాయకి పన్నీర్ కి చూడడానికి దాదాపుగా రెండు. అవును. సో మరి ఎలా ఉంటుంది రాజు గారు ఈ రెండిటి టేస్ట్? కొంచెం బాగానే ఉంటుంది. అంటే మనకి దోసకాయకి కొంచెం లైట్ పులుపుతో కూడిన టేస్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ కుర్మాలో కూడా కొంచెం మనం పెరుగు అది యాడ్ చేస్తాం. సో పన్నీర్ తో ఎలాగో బాగుంటుంది. సో ఈ కాంబినేషన్ కొంచెం ఇది వాటర్ వెజిటబుల్ కాబట్టి సో కాంబినేషన్ కొంచెం బాగానే ఉంటుంది. ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం. దోసకాయ పన్నీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దోసకాయ పన్నీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మసాలా దినుసులండి. ఓకే, కొంచెం మసాలా టచ్ లో ఇస్తున్నారా? ఎస్ అండి. అంటే మనకి ఆ దోసకాయ కానీ అలాగే పన్నీర్ కానీ పెద్దగా టేస్ట్ అంటూ ఏమి ఉండదు కదా. సో కొంచెం ఇలా మనకు కొంచెం ఘాటుగా యాడ్ చేస్తే బాగుంటుంది. రెండు కూడా దాదాపుగా చూడడానికి ఒకటే కలర్ లో కొంచెం ముక్కలుగా అలాగే అనిపిస్తాయి కదా. ఎస్. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో ఇక్కడ మనం తీసుకునే మసాలా ఇది ఎండు కొబ్బరి గసగసాలు ఉంది కదండి, కొంచెం దోరగా వేయించేసుకొని. సో అంటే మామూలుగా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది, అది దొరికినా అది వాడుకోవచ్చు. లేకపోతే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఎండు కొబ్బరి, సో అవైనా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేయించేసుకొని పౌడర్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం గ్రేవీలా చేస్తున్నాం కదా. అవును. సో పేస్ట్ చేసేసుకోవాలి. సో వేయించడం గసగసాలు రెండు కూడా కొంచెం లైట్ గా ఫ్రై చేసేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఎస్ అండి. సో అది ఇక్కడ మనకి గ్రేవీ బేస్ లాగా యూజ్ అవుతుందా? అవునండి. సో దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్, ఓకే, అలాగే గసగసాల పేస్ట్. సో ఇది కొంచెం దగ్గరికి రావాలి మనకు, అంటే కొంచెం మగ్గితే బాగుంటుంది. సో కొంచెం మగ్గాలి కదా, ఆలోపు చిట్కా చూసేద్దామా? ఓకేనండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఫ్లాస్క్ దుర్వాసన వస్తున్నట్లయితే ఫ్లాస్క్లో కొద్దిగా వెనిగర్ వేసి బాగా షేక్ చేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత కడిగేసినట్లయితే ఆ దుర్వాసన అంతా పోతుంది. చిట్కా చూసారు కదా. ఓకే, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇక్కడ దోసకాయ ముక్కలు, ఓకే, సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి. సో ఇక్కడ దోసకాయ ముక్కల్ని ఉడికిచ్చి ఏం తీసుకోవట్లేదు, డైరెక్ట్ గా తీసేసుకోండి. ఎస్ అండి. నీళ్లు కావాలా రాజు గారు? లేదండి, కొంచెం సేపు మనం అలా మూత పెట్టేస్తే సో లోపల వాటరే ఉంటుంది కాబట్టి మాడే ఛాన్స్ ఏం లేదు. ఓకే. సో కాసేపు మనం మూత పెట్టేసి అలా వదిలేస్తాం. ఓకే. సో ఎంతసేపు ఉంచితే అంటే ఆ ముక్క కొంచెం మగ్గేదా కొంచుకుంటే? ఒక 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతుంది. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే అండి. సరిపోతుందా? సరిపోతుంది. ఫుల్ ఫ్లేవర్ అంతా కూడా మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది రాజు గారు. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు
పన్నీర్ ముక్కలు. పన్నీర్, ఓకే. సో దోసకాయ ముక్కలు కొంచెం మగ్గాకే పన్నీర్ యాడ్ చేసుకోవాలి, బికాస్ మనకు పన్నీర్ అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. అవునండి. అలాగే పెరుగు సో కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా మనం కుర్మా చేసుకునేప్పుడు. పుల్లటి పెరుగు ఉంటే బాగుంటుంది. ఎస్. సో కొంచెం ధనియాల పొడి, ఓకే. అలాగే కొద్దిగా గరం మసాలా అండి. సో గరం మసాలా అంటే ఇలాంటి కొంచెం కుర్మా టైప్ మసాలా టైప్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు కొంచెం మనం పౌడర్లా చేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది ఫ్రెష్ ఫ్లేవర్ ఇస్తుంది. సో అంటే ఈ చెక్క మొగ్గ ఇవన్నీ కూడా కొంచెం ఆ జీలకర్ర ఇవన్నీ కాస్త మిక్సీ చేసేసుకుని గరం మసాలా పౌడర్ ఇన్స్టెంట్ గా రెడీ చేసుకుంటే బెటర్. ఎస్ అండి. సో కొంచెం దూరగా వేయించుకుంటే ఇంకొంచెం బాగుంటుందండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? మసాలా దినుసులు అన్ని కూడా దూరగా వేయించేసుకుని ఆ తర్వాత పౌడర్ చేసేసుకుంటాం. పౌడర్ కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది ఇంకొంచెం చాలా బాగా వస్తుంది. ఓకే. సో ఆ మసాలా పౌడర్ లోనే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని పౌడర్ చేసుకోవచ్చా కావాలనుకుంటే? అక్కర్లేదండి, అంటే కొంచెం ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా కొంచెం బాగా దగ్గర పడింది కదా రాజు గారు. అవునండి. సో ఆయిల్ కూడా బయటకు వస్తుంది కదా. సో ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు అండి. కానీ దోసకాయ పన్నీర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది కదా. అవునండి. చాలా ఎక్కువ అంటే చాలా తక్కువ ట్రై చేస్తారు ఇలాంటి రెసిపీస్ ని, ఇలాంటి కాంబినేషన్. దోసకాయతోనే చాలా తక్కువ రెసిపీలు చేసుకుంటారు. అవును, దాంట్లో మసాలా కర్రీ పన్నీర్ కాంబినేషన్ లో. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. డిఫరెంట్ కాంబినేషన్ లో కుర్మా రెడీ. వేడివేడిగా దోసకాయ పన్నీర్ కుర్మా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. దోసకాయ పన్నీర్ కుర్మా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత దోసకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ పన్నీర్ కుర్మా రెడీ. దోసకాయ పన్నీర్ కుర్మా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. కొంచెం లైట్ గా దోసకాయ తాలూకా ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది. కొంచెం పులుపు ఉంటుంది కదా. అవును, అది యాడ్ అయింది. అలాగే పన్నీర్ కాంబినేషన్ లో చాలా బాగుంది. ఎస్. అంటే వెరైటీగా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ అనేది ఎప్పుడు టేస్ట్ చూడలేదు. అసలు కొంచెం వెరైటీగా చేసుకోరు, అసలు దీన్ని చేసుకోరు కదా. చాలా బాగుంది రాజు గారు. ఆ మసాలా బేస్ ఇచ్చారు కదా, అవునండి. అదంతా బాగా సెట్ అయింది రెండింటికి కూడా. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వేసవి కాలంలో జుట్టులో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. దానివల్ల జిడ్డు, మురికి ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి. అది ఈజీగా వదలాలంటే తలస్నానం చేసేటప్పుడు శీకాకాయ పొడిలో కొద్దిగా పెసరపిండి కూడా కలిపి దాంతో తలస్నానం చేసినట్లయితే జిడ్డు, మురికి వదిలిపోయి జుట్టు ఫ్రెష్గా, క్లీన్గా ఉంటుంది. దోసకాయ పన్నీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో స్ట్రాబెర్రీ స్క్వాష్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మరి ఈ స్ట్రాబెర్రీ స్క్వాష్ ఎలా చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా?
ఓకే, ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మనం స్ట్రాబెరీ స్క్వాష్ చేసుకోబోతున్నాం. అవునండి. సో స్క్వాష్ అంటే జనరల్ గా మనం చేసేసుకుని నిలువ ఉంచుకోవచ్చు కదా రాజు గారు, హ్యాపీగా ఎస్ అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని తీసుకుంటూ కొంచెం తీసుకొని వాటర్ కాంబినేషన్ లో మనం మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు స్ట్రాబెరీ ఫ్లేవర్ తో ఇవ్వబోతున్నారు అనమాట. ఇప్పుడు మనకు సీజన్ గా దొరుకుతాయి కాబట్టి స్ట్రాబెరీస్ తో చేస్తున్నాం. ఓకే, వెరీ నైస్. స్టార్ట్ చేసేద్దాం. స్ట్రాబెరీ స్క్వాష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ట్రాబెరీ స్క్వాష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీ ముక్కలు 1 కప్పు, పంచదార 2 కప్పులు, నిమ్మ ఉప్పు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1/2 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఒక మిక్సీ జార్లో, సో దీని కొరకు ఏంటంటే బాగా పండిన స్ట్రాబెరీస్ తీసుకోవాలి. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాం. బాగా కడిగేసి నీట్ గా చేసి క్లీన్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాం. ఎస్. సో జార్లో వేసేసి కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. సో ఫైన్ గా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో దీన్ని వడగట్టేసుకోవాలండి. అంటే సీడ్స్ ఉంటాయి కదా, సో అవి రాకుండా చూసుకోవాలి. సో చాలా మైన్యూట్ సీడ్స్ ఉంటాయి, అవి కూడా ఉండకూడదా? లేదండి. సో అంటే కొంచెం సీడ్ పరంగా కొద్ది మందికి ఇష్టం ఉంటుంది, అంటే కొంచెం క్రంచీగా తగ్గుతుంది. అవును. బట్ బేసిక్ ఏంటంటే స్క్వాషెస్ లో మనం ఆ సీడ్ లేకుండానే చేస్తాం. సో ఇది రెడీ అయిపోయింది మనకు. సో పాకం పట్టేసుకోవాలి. సో పంచదార, వాటర్ ఇస్తారా? సో మరి తీగలా కాకుండా కొంచెం గట్టిగానే ఉంటుంది. అంటే కొంచెం మనకి స్క్వాష్ కాబట్టి కాస్త మరీ తీగలా కాకుండా కాస్త కొంచెం దానికంటే కొంచెం ముందు స్టేజ్ లో మనం దీన్ని దించేసుకోవాలి. సో ఇలాంటివి యాక్చువల్లీ ఏంటంటే మనకి బయట సూపర్ మార్కెట్స్ లో అలాంటి వాటిల్లో దొరుకుతూ ఉంటాయి. సో అలా అక్కడ కొండం కన్నా కూడా ఇంట్లో తయారు చేసుకుంటే మనకి బాగుంటుంది. మనకి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ లో హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు. సీజనల్ గా దొరికే ఫ్రూట్స్, సో వేట్ తో అయితే చేసుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ తో మనం చేసుకున్న బాటిల్స్ లో నిల్వ చేసి పెట్టేసుకుంటే సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ లో మనం కూడా సమ్మర్ లో, సో ఎలాగో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత సో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా, సో అప్పుడు కూడా మనం తీసేసుకోవచ్చు. సో ఇది కొంచెం మరగాలి. అవునండి. ఓకే. ఓకే, మరి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. రాత్రి నిద్రలో గురక పెట్టే వారికి మెత్తని స్పాంజ్ తో చేసిన దిండుకి బదులుగా దూదితో చేసిన కొంచెం గట్టిగా ఉండే దిండుని వాడినట్లయితే గురక పెట్టకుండా ఉంటారు. చిట్కా చూసారు కదా. ఓకే, సరిపోతుందా రాజు గారు? ఆ స్టేజ్ లో ఉంటే చాలా సరిపోతుందండి. ఓకే. 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 సో ఇది ప్రిజర్వ్ చేసుకోవాలి అని అంటే ప్రిజర్వ్ చేసుకుంటాం కదా, సో మరి ఏదైనా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలా ఇందులో? సో ఇక్కడ మనం లెమన్ సాల్ట్ యాడ్ చేస్తాం, నిమ్మప్పు. సో లెమన్ సాల్ట్ వేసుకుంటే మనకి అది కొంచెం ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. ఎస్. సో ఇప్పుడు దీంట్లో మనం స్ట్రాబెరీ మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో ఇది కొద్దిసేపు, అంటే మరీ ఎక్కువ హై ఫ్లేమ్ లో కాకుండా కొంచెం స్లో ఫ్లేమ్ లో కొద్దిసేపు ఇది మరగాలి. సో ఇదే అలాగే దగ్గర పడిపోతుందా అండి? లేదు, కొంచెం వేడైతే చాలండి, దగ్గర పడాల్సిన అవసరం లేదు. ఓకే.
సో కొంచెం అంటే మనం జ్యూస్ దీన్ని తీసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా, అవును. సో అది కొంచెం మరిగి మనకు కొంచెం అది ఎవాపరేట్ అయిపోతే సరిపోతుంది. సో ఇక్కడ ఒక అంటే ఏ క్వాంటిటీస్ లో వాటర్ మిక్స్ చేసుకోవచ్చు ఈ స్క్వాష్ కి? ఇది 1/4 ఇది ఉంటే 3/4 వాటర్. వాటర్ ఉండాలి. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 1/4 గ్లాస్ ఆఫ్ స్క్వాష్ వేసుకుంటే మిగతా అంతా కూడా వాటర్ తో ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సరిపోతుందా? సరిపోతుందండి. స్టవ్ ఆపేసేసి భలే ఉంది రాజు గారు, ఇది చూస్తుంటే స్టార్స్ లాగా వచ్చేస్తుంది. మొత్తం గెలాక్సీలో స్టార్స్ అన్ని కలిసి ఒకటే చోటుకి వచ్చినట్టుగా గ్లేజీగా ఉంటుంది కదా. అవును, బాగుంది. ఓకే, స్టవ్ కట్టేసేద్దాం అండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రిజర్వేటివ్ యాడ్ చేసుకోవాలా? ఎస్ అండి. ఓకే, కొద్దిగా నిమ్మప్పు, కొంచెం వాటర్ అండి. బాగా కరిగిచ్చేసి సో స్టవ్ ఆపేసిన తర్వాత యాడ్ చేసుకోవాలా? అవును. అలాగే కొద్దిగా నిమ్మరసం అండి. జనరల్ గా ప్రిజర్వేటివ్ అంటే ఇలాంటివి ఏమన్నా ప్రిజర్వ్ చేసుకునేటప్పుడు వాటర్ అసలు టచ్ అవ్వకూడదు అంటారు కదా, మరి మీరు వాటర్ మిక్స్ చేసి వేసారు, ప్రిజర్వేటివ్ పర్లేదా? దీంట్లో ఏం పర్లేదండి. ఓకే, కానీ ఇది సో డైరెక్ట్ గా ఎప్పుడు మనం వేయకూడదు నిమ్మప్పు. అది కొంచెం కరిగించి ఇది కానీ తర్వాత ఇంకోటి సోడియం బెంజోయేట్ అని ఇంకొక ప్రిజర్వేటివ్ వాడతాం. ఇంకొక ఇంకా ఇలా మనం ఏ ప్రిజర్వేటివ్ వేసినా అది వాటర్ లో కరిగిచ్చేస్తే దీంట్లో వేస్తాం. ఓకే, జనరల్ గా ప్రిజర్వేటివ్స్ అనేది నాట్ ప్రిఫరబుల్ అంటారు కదా రాజు గారు, అలా అవాయిడ్ చేసుకోవాలి అన్నప్పుడు దీనికి ఇంకేదన్నా బ్యాలెన్స్ చేయొచ్చా? వేరేది ఏదన్నా మన నేచురల్ అంటే ఎక్కువ రోజులు మనకు ఉండదండి. ఉండదు కాబట్టి ఇన్స్టెంట్ గా చేసుకుని ఇన్స్టెంట్ గా తీసేసుకోవాలి హెల్దీగా కావాలనుకుంటే. ఎస్. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఇది కొంచెం మనకు చల్లారితే మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో కొంచెం చల్లారాలి కదా, మరి ఆలోపు కార్వింగ్స్ స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఫన్నీగా ఉండే ఫేస్ చేస్తున్నాను. ఫన్నీ ఫేస్. ఎస్. ఓకే, దయచేసి నాలా మాత్రం రాకుండా చూసుకోండి రాజు గారు ఆ కార్వింగ్. అంటే జోకర్ లాగా అలా ఏమన్నా చేస్తున్నారా? చూడండి. ఓకే, సో ఇక్కడ ఐస్, ఓకే కొంచెం స్మైల్ ఇలా ఇస్తున్నాం. ఓకే, ఐస్ వచ్చేసి బ్రింజాల్ నుంచి తీసుకుంటున్నానండి. ఓకే, 2 సర్కిల్స్. సో ఐ బాల్లా ఉండడానికి స్కిన్ వాడుతున్నాం. చిన్న బ్రింజాల్ వచ్చేసి ఇంకోటి నోస్లా పెడుతున్నాం. అలాగే చెవులు కూడా ఒక బ్రింజాల్ నుంచి తీసుకుంటున్నాం. ఓకే, సో ఇలా సైడ్కి వచ్చేస్తాయి. ఓకే, సో ఇవన్నీ మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేద్దాం. ఓకే, సో నోస్ దగ్గర వచ్చేసి జస్ట్ అలా మనం టూత్ పిక్ పెట్టేసి ఈ బ్రింజాల్ని ఇలా ఫిక్స్ చేసేసేయాలి. ఓకే, సో ఇక్కడ ఇలా చెవులు పెట్టేస్తున్నాను. సో టూత్ పిక్ సైడ్లోంచి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది.
సో ఇలాంటి వాటిని మనం అంటే కొంచెం ఎలా కావలిస్తే అలా కొంచెం చేసుకోవచ్చు, మన ఇష్టం. అవును, ఎవరి మీద కోపం అంటే ఇలా చేసుకొని పగ తీర్చుకోవచ్చు హ్యాపీగా. వెనక అతల వాళ్ళ నేమ్ రాసేసి వాళ్ళ పేరు గిఫ్ట్ అని చెప్పేసి మీరు ఓకే ఓకే. బాగుంది రాజు గారు, దగ్గర దగ్గర నా పిలకలతోనే చేశారుగా. ఏమో అనుకోలేదు. దీని జుట్టు నా జుట్టు ఒకటేలా ఉంది. సూపర్. ఇప్పుడు స్క్వాష్ చల్లారిపోయిందా? ఎస్ అండి. సో వాటర్ ఇస్తారా? ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే జాగ్రత్త వహించాలన్నమాట. ఫర్ సపోజ్ ఇలా వాటర్ కనుక చుక్కన్లో పడినా, ఆ తర్వాత యూజ్ చేసుకున్నాక గట్టిగా మళ్ళీ మూత మూయకపోయినా అది పాడైపోతుంది, ఇంత కష్టం వేస్ట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఆ తీసుకునే స్పూన్స్ లో కూడా తడి లేకుండా చూసుకోవాలి. సో ఒకసారి మనం అంటే బాటిల్లోకి ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం బాటిల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఓహో, గోరువెచ్చగా ఉండాలి, మరీ పూర్తిగా చల్లారనివ్వకుండా. సో బాటిల్ కూడా కొంచెం స్టెరైల్ అవుతుంది ఆ వేడికి. సో దీంట్లో ఐస్ క్యూబ్స్, సమ్మర్ కాబట్టి కొంచెం చల్ల చల్లగా బాగుంటుంది. ఓకే. సో మింట్ మింట్. ఓకే. సో మింట్ ఏ జ్యూస్ లోకైనా బాగా సెట్ అవుతుంది కదా. yes. ఓకే. స్ట్రాబెర్రీ స్క్వాష్ రెడీ. ఓకే, సో మరి చల్ల చల్లగా స్ట్రాబెర్రీ స్క్వాష్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. స్ట్రాబెర్రీ స్క్వాష్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో స్ట్రాబెర్రీ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి వడగట్టి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న జ్యూస్ వేసి బాగా మరగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మ ఉప్పులో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేయాలి. తర్వాత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే తడిలేని సీసాలో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఆపై ఒక వంతు స్క్వాష్ 3 వంతుల నీళ్లు కలిపి ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ స్క్వాష్ రెడీ. స్ట్రాబెర్రీ స్క్వాష్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, సూపర్ గా ఉంది. వెరీ టేస్టీ, చాలా బాగుంది రాజు గారు. సో జనరల్ గా మనం బయట నుంచి తెచ్చుకుని చేసుకోవడం కన్నా కూడా ఇలా ఇంట్లోనే తయారు చేసుకునే మెథడ్. సీజన్ లో మనకు స్ట్రాబెరీస్ దొరికినప్పుడు ఇలా తయారు చేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే కావాల్సినప్పుడు తాగొచ్చు. చాలా బాగుంది. అండ్ లెమన్ ఫ్లేవర్ కొంచెం ఇచ్చారు కదా, అది కూడా చాలా టేస్టీగా ఉంది. సో ఓవరాల్ గా సమ్మర్ కి డెఫినెట్లీ చేసుకోవాల్సిందే, చాలా బాగుంది. ఎస్ అండి. సో అంటే మనకు మార్కెట్ లో దొరికే దాంట్లో కొంచెం కలర్ డార్క్ ఉంటుంది. సో అక్కడ కలర్స్ యాడ్ చేస్తారు కొన్ని కంపెనీస్. సో అలా కొంచెం కలర్డ్ గా ఉండాలి అనుకుంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం ఇలా డైరెక్ట్ చేసుకున్నట్టు ఇలా బెస్ట్. మనకు ఆ కలర్స్ అవన్నీ వేసుకోకుండా, బట్ వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కాన్స్టిపేషన్ తో బాధపడేవారు తరచూ తమ ఆహారంలో బచ్చలి కూర తీసుకుంటూ ఉన్నట్లయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం దూరం అయిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? సుమంగళి అండి. సుమంగళి, ఎక్కడి నుంచి వచ్చారండి? మియాపూర్. ఓకే. హలో అండి. హాయ్, మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. మీరు కూడా మియాపూర్. ఓకే, మీ ఇద్దరి పేర్లు చాలా బాగున్నాయి. మీ ఇద్దరు ఒకటే ఏరియా నుండి వచ్చారు. మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? ఉంది. ఉంటే ఏంటి? మదర్. మమ్మీ. అవునండి. డాక్టర్. వెరీ బ్యూటిఫుల్. సో అమ్మతో పోటీ అన్నమాట ఈ రోజు. లేదు, ఫస్ట్ టైం. కాస్త పైకెత్తా. కింద పరిస్థితి ఏంటంటే ఇలా గ్రైండర్ లో పెట్టి తిప్పేస్తున్నారు చేతులు. ఎందుకలా టెన్షన్? ఇక్కడికి వచ్చి వంట చేయడానికి టెన్షనా, అమ్మతో పోటీకి టెన్షనా? రెండు. సో టెన్షన్ పడ్డారంటే వంట పాడైపోతుందండి. అస్సలు టెన్షన్ పడకండి. మీ మమ్మీ చూడు ఎంత కూల్ గా ఉన్నారు.
అలా మీరు కూడా కూల్ గా చేసేయండి, ఓకేనా? అక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కువ, కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ కాదండి, లక్ కలిసి వస్తుంది అనమాట, ఓకేనా? మనం లక్ నమ్ముకుందాం, ఓకే? ఓకే, సో మరి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? చూసేద్దాం. ఓకే? చూసేద్దాం. వావ్, నిమ్మకాయలు, లెమన్. అసలు లెమన్ తో ఎన్ని వంటలు చేసుకోవచ్చు అనుకుంటాం గానీ మేజర్ గా లెమన్ తీసుకుని చేసుకోవడం కష్టం. ఊరికే లెమన్ అలా పైన పిండేసుకుని తినడమే ఈజీ, కానీ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ అమ్మా. సో జాగ్రత్తగా చేయాలి, ఓకేనా? ఓకే, మీ వైపు నేను అసలు చూడను, ఎందుకంటే మీరు ఇప్పుడు వంట చేయరు ఖచ్చితంగా, నాకు అర్థమైపోయింది. మీరు రెడీ సుమంగళి గారు? మీరే చేయాలి. ఏం చేయబోతున్నారు లెమన్ తో? లెమన్ తో పికిల్ చేస్తాను. లెమన్ తో వెజిటబుల్ అది మాకు తెలుసు, కొత్తగా ఏం చేస్తారు? ఏంటి? లెమన్, క్యారెట్, బీన్స్. అంత పొడుగొద్దు, షార్ట్ సైజ్ నేమ్ ఏదైనా చెప్పరా? లెమన్ పికిల్, వెజిటబుల్ పికిల్. లెమన్ మిక్స్డ్ వెజ్ పికిల్. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. మిక్స్డ్ వెజ్ లెమన్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజ్ లెమన్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయలు 2, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బీన్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పసుపు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఇది పికిల్ కదా, మీకు కావాలా స్టవ్? అవసరం లేదు. అవసరం లేదు. ఓకే, కట్టేద్దాం. లెమన్ పీసెస్ వేద్దాం. లెమన్ పీసెస్. ఓకే, నిమ్మకాయ ముక్కలు, తర్వాత క్యారెట్ పీసెస్. క్యారెట్, బీన్స్. బీన్స్. సో ఇక్కడ మీరు మిక్స్డ్ వెజ్ అంటే క్యారెట్ బీన్స్ తీసుకున్నారు. తీసుకున్నానండి. సాల్ట్ వేస్తానండి. అలాగే ఆవాల పౌడర్ వేస్తానండి. ఆవపిండి. సో ఇక్కడ మనం క్వాంటిటీస్ ఎలా తీసుకోవాలండి? ఎన్ని ముక్కలకి ఎంత సాల్ట్, ఎంత ఆవపిండి తీసుకోవాలి? కిలో అయితే కప్పు తీసుకోవాలండి. సో కొంచెం కొంచెం కాబట్టి ఒక క్యారెట్ 2 క్యారెట్స్ అయితే ఒక 2-3 స్పూన్లు సరిపోతుంది. అలాగే మనం ఎక్కువ క్వాంటిటీస్ లో కిలో, అర కిలో అలా తీసుకుంటే 1/2 కప్పు లేదా ఫుల్ కప్పు వేసుకోవాలి. మిర్చి ఫుల్ కప్ వేసుకోవాలండి, అదే 1/2 కప్పు. ఓకే, కప్పు మొత్తం వేసుకోవాలి. చిటికెడు పసుపు. ఇదేంటి బాగా ఊరాలా? అవునండి, ఊరితేనే మనకు టేస్ట్ బాగుంటుంది కదా. 1-2 రోజులు ఎండలో పెట్టి తింటే బాగుంటుందండి. ఎండలో ఆయిల్ వేస్తానండి. ఓకే, సో ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? నిద్రపోవటం, నిద్రపోవటం. ఓకే, అండ్ టీవీ చూస్తుంటారు. అవునండి. సో టీవీ అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటారండి? ఈటీవీ ఎక్కువ చూస్తానండి. ఓకే, సో ఇప్పుడు ఈటీవీలో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ ఇష్టపడతారు? అభిరుచి. చూస్తుంది. వంటలు బాగా ఇష్టం అన్నమాట. అయితే ఇందాక మీ కూతురు అంత టెన్షన్ పడినప్పుడే నాకు ఎక్కడో డౌట్ వచ్చింది, మీరు బాగా వంటల్లో ఎక్స్పీరియన్స్డ్ అని. సో బాగా అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారు అన్నమాట. దీని పరిస్థితి ఏంటి? అయిపోయిందా? అయిపోయిందండి. వావ్, చకాచక్ ధనాధన్ వంట. పసుపు వేసారా? వేస్తానండి. అన్ని వేసేసారా? ఓకే, అయితే సర్వ్ చేసుకున్నామండి. అవునండి. ఇందులో పోపు ఏం పెట్టుకోకర్లేదు, పచ్చి నూనె వేస్తాను. పచ్చి నూనెతో చేశారనమాట. సో ఇక్కడ మీరు మిక్స్డ్ వెజ్ అంటే క్యారెట్ బీన్స్ తీసుకున్నారు. కావాలనుకుంటే ఇంకా వేరే ఏమైనా కూడా వేసుకోవచ్చా అండి? కాలీఫ్లవర్ అయితే ఇంకా బాగుంటది. సో కాలీఫ్లవర్ బాగుంటుంది. మునక్కాడలు బాగుంటాయి. ములక్కాడలు బాగుంటాయి. ముల్లంగి వేసుకున్నా బాగుంటుంది. ముల్లంగి కూడా బాగుంటది. ఇదేదో బాగుందిగా అన్ని. సో ఇలా మనకి ఏ వెజిటబుల్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు. సో దీనికి వాటర్ అది తగలకూడదు కదా? లేదండి. నిలువ ఉంటుందా? ఇది నిలువ ఉంటుంది. ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్లీ మన ఆవకాయలా ఉంటుందా? 6 months పెట్టుకోవచ్చు. 6 నెలలు. అదే ఎండ్లో కాస్త పెట్టుకుంటే 6 నెలలైనా ఉంటుంది. 6 నెలలైనా ఉంటుంది. సో ఇక్కడ మీరు వాటర్ అనేది టచ్ చేయకుండా వేశారు కాబట్టి 6 నెలలైనా ఉంటది అనమాట. ఓకే అండి, అయిపోయిందా అండి? అయిపోయిందండి.
మిక్స్డ్ వెజ్ లెమన్ పికిల్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. మిక్స్డ్ వెజ్ లెమన్ పికిల్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో నిమ్మకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, ఉప్పు, ఆవపిండి, కారం, పసుపు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ లెమన్ పికిల్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జుట్టు బాగా పెరగడానికి ఆకుకూరలు, గుడ్లు లాంటివి మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అయితే చిక్కుడుకాయలు కూడా జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి తెలుసా? చిక్కుడుకాయల్లో లభించే ఐరన్ అండ్ జింక్ జుట్టు ఎదుగుదలకి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఫ్రీక్వెంట్ గా మన ఆహారంలో చిక్కుడుకాయ కూడా ఉండేలా చూసుకుంటే మంచిది. ఓకే, సో మరి ఇప్పుడు అమ్మగారి వంట అయిపోయింది. నెక్స్ట్ కూతురు గారు రెడీయా? రెడీ అండి. యాక్టివ్నెస్ వచ్చేసిందా? పర్లేదు. పర్లేదు, కొంచెం బెటర్ అయ్యారు కదా ఒక వంట అయ్యాక. సో అలాగే కూల్ గా చేసేయండి. ఇంతకీ మీరేం రెసిపీ చూస్ చేసుకున్నారు? డ్రై ఫ్రూట్ లెమన్ రైస్. డ్రై ఫ్రూట్ లెమన్ రైస్ చేయబోతున్నారు అనమాట. అవునండి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? సరే. ఓకే, డ్రై ఫ్రూట్ లెమన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డ్రై ఫ్రూట్ లెమన్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నిమ్మకాయలు 2, బియ్యం 1 కప్పు, వేయించిన జీడిపప్పు 1/2 కప్పు, వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. ఓకే, లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? సరే అండి. ముందుగా ఏం చేసుకోవాలి? స్టవ్ వెలిగించుకుందాం. అలాగే ఆయిల్ వేసుకుందామండి. వేసుకోండి. అక్కడ స్పూన్స్ ఉన్నాయి, తీసుకుని మీకు ఎంత కావాలంత వేసుకోండి. ఓకే, నెక్స్ట్ అండి పోపు దినుసులు వేసుకుందాం. వేసుకోండి. అంత పడతాయా? ఓ, ఇది ఒకసారి ఆ వుడెన్ స్టిక్ ఇవ్వండి. నెక్స్ట్ అండి పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, పల్లీలు వేసుకుందాం. ఈ పల్లీలు కొంచెం వేయగలరు కదా? అవునండి. కరెక్టేనా అండి సుమంగళి గారు? అవునండి. అన్ని కరెక్ట్ గా చేస్తున్నారా? వేస్తున్నారు. ఒకవేళ చేయకపోయినా మీరేం చెప్పకండి. అలాగే. కాంపిటీషన్ లో మీరు గెలవాలనుకుంటున్నారా, మీ కూతురు గెలవాలనుకుంటున్నారా? ఎవరైనా ఓకే. ఎవరైనా ఓకేనా? వావ్, సూపర్ అండి. మీరు? ఎవరైనా ఓకే. ఎవరైనా ఓకేనా? ఇంకా అమ్మ గెలిస్తే హ్యాపీ. అది, దట్ ఈస్ డాటర్స్ గ్రేట్నెస్. నెక్స్ట్ ఎండుమిర్చి చేసుకుందామండి. ఉంచేసి ఓకే. సో ఇక్కడ మీరు గెలవాలని ఆవిడ గెలవాలని మీరు అలా అనుకోకూడదు. ఎవరైనా సెల్ఫ్ స్పిరిట్ తో నేనే గెలవాలి అనుకుని చేయండి. ఇది కాంపిటీషన్ కాబట్టి. ఓకేనా? ఎంతైనా అమ్మ అంటే ఏదైనా ఇక్కడ కాంపిటీషనే అవన్నీ ఇంట్లో. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కరివేపాకండి. నెక్స్ట్ పల్లీలు వేగిపోతున్నాయి, త్వరగా వేసుకోండి. నెక్స్ట్ అండి కొత్తిమీర పేస్ట్ అండి. సో పసుపు వేసి కొత్తిమీర పేస్ట్ వేసుకున్నారు. అవునండి. సో ఈ కొత్తిమీర పేస్ట్ లో ఇంకేదన్నా మిక్స్ చేశారా అండి? లేదండి, ఏం లేదు. ఏం లేదు. ఓన్లీ కొత్తిమీర ఒక్కటే. కొత్తిమీర డైరెక్ట్ పేస్ట్ చేశారా? కొంచెం వేయించి అలా? ఏం లేదు, డైరెక్ట్ కొత్తిమీర పేస్ట్ చేశారు. నెక్స్ట్ అండి సాల్ట్ వేసుకుందాం అండి. ఓకే, నెక్స్ట్ అండి డ్రై ఫ్రూట్స్. ఓకే, జీడిపప్పు, బాదం, కిస్మిస్. సో ఏవి కూడా మీరు వేయించుకోకుండా డైరెక్ట్ గా యూజ్ చేస్తారా? డైరెక్ట్ గా. తర్వాత రైస్ మిక్స్ చేసి రైస్ వేసేసుకుందామా? అవునండి. ఓకే, వేసేయండి. బాగుందండి.
కానీ ఇప్పటిదాకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పడలేదే. ఇప్పుడు వేసుకుంటాం. ఇప్పుడు వేసుకుంటారా? అవును. ఓకే. ఇప్పుడు నిమ్మకాయలు కూడా వేసుకున్నాం. నిమ్మకాయలు ఇందులో డైరెక్ట్ గా పీసెస్గా బాగుంటుందా? బాగుంటుంది. మరి అంత పెద్ద పెద్ద పీసెస్సా? అలానే ఉంటే దీనికి బాగుంటుందా? ఓకే. సో ఇప్పుడు ఈ నిమ్మకాయలు ఇలా డైరెక్ట్ గా వేసేసారు కదా ముక్కలు, అవును. అవి ఏమన్నా కొంచెం ఊరితే బాగుంటుందా? డైరెక్ట్ గా ఏం అవసరం తీసేసుకోవచ్చా? లేదు, డైరెక్ట్ గా తీసేసుకోవాలి. అమ్మో. ఓకే, చూద్దాం రాజు గారు ఏమంటారు. అయిపోయిందా? ఇంకేమైనా యాడ్ చేస్తారా? అయిపోయిందండి, ఇంకేం అయిపోయింది. ఓకే, సర్వ్ చేసేసుకోవటమేనా? అవునండి. సో ఇక్కడ మీరు ఫైనల్ గా నిమ్మకాయలు యాడ్ చేసి ఇమ్మీడియట్ గా దింపేశారు. నిమ్మకాయలు ఏమన్నా కొంచెం వేగాలా అండి? వేగితే దానిలో చేదు దిగుతుంది, అందుకని అవును. వేయించకుండానే లాస్ట్ గా అలా తీసేయాలన్నమాట. తీసేయాలి. ఓకే. సో ఫైనల్ గా జీడిపప్పు వేయించి గార్నిష్ చేసుకుంటాం. ఓకే, వేసేసుకోండి. కొత్తిమీర కొత్తిమీర మధ్యలో పెట్టు. ఓకే. డ్రై ఫ్రూట్ లెమన్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. డ్రై ఫ్రూట్ లెమన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, పసుపు, కొత్తిమీర పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్, అన్నం, నిమ్మకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ లెమన్ రైస్ రెడీ. ఓకే, 2 రకాల రెసిపీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు టేస్ట్ చూసేసి ఏ రెసిపీ విన్ అవుతుందో చూద్దాం. సో రాజు గారు, ముందు పికల్ చూద్దామా? ఓకే. నైస్. ఇంకా కొంచెం ఊరితే ఆ పికిల్ టేస్ట్ అంతా కూడా బాగా బాగా వస్తుంది. వస్తుంది కదా. నెక్స్ట్ డ్రై ఫ్రూట్ లెమన్ రైస్. సో అంటే కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయి, కొంచెం చిన్నగా కట్ చేయాలి. చిన్న చిన్న పీసెస్గా తరిగి వేస్తారు, అంటే చాలా తక్కువగా అలా చేసుకునేది కూడా. అవును. అంటే ఆ స్కిన్తో పాటు చాలా తక్కువ మంది చేసుకుంటారు. ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి, సరే. ఎందుకంటే మనకి అంత పీస్ నోట్లో పెట్టుకోగానే ఆ పులుపుకి మనం అస్సలు ఇచ్చే కష్టం, అసలు చాలా తినే కష్టం. అవసరం. ఊరితే బాగుంటుంది. రైస్ ఊరలేదు కదమ్మా. రైస్ లో లేదు. అదే రైస్ లో మనకి నిమ్మకాయ పండు ఊరదు కదా. ఓకే, సో ఇందులో రాజుగా చెప్పిన విధంగా ఆ లెమన్ అనేది అంత పెద్ద సైజ్ లేకుండా చూసుకుంటే బాగుండేది. ఓకే, బట్ రైస్ టేస్ట్ అంతా కూడా బాగుంది. సో ఆ కొత్తిమీర అది కొంచెం పేస్ట్ లా చేసేసారు కదా, బాగుంది. సో ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది దాంట్లో. సో ఈరోజు విన్నర్ ఎవరు రాజు గారు? పికిల్ బాగుంది, Pickle. కొంచెం ఊరాలి. అవును. పసుపు ఇంట్లో చేసింది కొంచెం ఘాటు ఎక్కుతుంది, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. అంటే మనకి ఇట్లా పచ్చడిలో పసుపు దీంట్లో కొంచెం ఎక్కువ తెలుస్తుంది, అంటే మనకి ఇంకా ఇది ఊరలేదు కాబట్టి అది తెలుస్తుంది. తర్వాత కొంచెం ఊరితే ఆ వెజిటబుల్స్ కానీ సో వీటన్నిటి కూడా ఆ నిమ్మ ఫ్లేవర్ అనేది ఎక్కువగా పట్టేస్తుంది. ఓకే, సో అప్పుడు మనకి ఇంకా బాగుంటుంది. ఎస్. సో మరి యాజ్ ఆల్వేస్ సీనియారిటీ విన్ అయిపోయింది అనమాట. ఇందాక మీరు చెప్పారు కదా మమ్మీ విన్ అయితే ఇంకా హ్యాపీ అని. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ సుమంగళి గారు, మంచి వంటని పరిచయం చేశారు మాకు. ఈటీటీ అభిరుచి వారి నుండి మీకు ఈసారి అండి. కంగ్రాట్స్. ఇలా వచ్చేసి వెల్కమ్. అండ్ అలాగే లక్ష్మి గారు, మీకు కూడా గిఫ్ట్ అండి ఈటీవీ అభిరుచి వారి నుండి. థ్యాంక్ యూ. వెల్కమ్.
చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ లెమన్ తో మంచి వెరైటీస్ ని చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి టేస్టీ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలావార్ చిట్కా. పూరీలు మరింత మృదువుగా టేస్టీగా రావాలంటే పూరీ పిండి కలిపేటప్పుడు అందులో అరటి పండుని గుజ్జులా చేసి కలిపేసినట్లయితే పూరీలు మరింత టేస్టీగా ఉంటాయి, స్మూత్ గా కూడా ఉంటాయి. చూసారు కదండి ఈ రోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన దోసకాయ పన్నీర్ కుర్మాలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. చాలా మటుకు మనం కుర్మాలు కానీ మసాలాలు కానీ కాస్త తగ్గించి వాడుకుంటే బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు ఈ డిష్లో ఈ రెసిపీ ఎలా ఉంది, మనం ఎప్పుడు వాడచ్చు అని చూసుకుంటే, దోసకాయ అగైన్ సమ్మర్ స్పెషల్, సమ్మర్ సీజన్లో వాడాల్సిన ఒక వెజిటబుల్. చాలా చాలా మంచిదండి. మెయిన్గా మనకి ఇలాంటి వెజిటబుల్స్ ఎందుకు మంచివంటే దోసకాయలో నీరుతో పాటు విటమిన్ ఏ కూడా ఉంటుంది. సో దిస్ విటమిన్ ఏ చక్కగా మనకు బాడీలోని బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఇందులో ఎండు కొబ్బరి ఉంది, తర్వాత గసగసాలు, పెరుగు. ఎండు కొబ్బరి వాడినప్పుడు కానీ మనం కాస్త జాగ్రత్తగా, క్వాంటిటీ ఎప్పుడూ కూడా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి లిమిట్లో వాడుకోండి అని చెప్తూ ఉంటా. సమ్మర్లో కొంచెం మరింత జాగ్రత్త వహించి వాడుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే పాయింట్, కుర్మా అయినప్పటికీ కూడా ఈ పర్టికులర్ రెసిపీలో మనకు ఎక్కువగా ఫ్యాటీ ఐటమ్స్ లేవు కాబట్టి ఇది ఈ సమ్మర్లో ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి ఒకటే మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలండి, మరీ ఎక్కువ కాకుండా జస్ట్ ఇనఫ్ అన్నట్టుగా మనం వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు సమ్మర్ స్పెషల్లో చూసిన స్ట్రాబెర్రీ స్క్వాష్. స్ట్రాబెర్రీస్ చాలా బాగుంది. స్ట్రాబెర్రీస్తో పాటుగా మనకు ఉప్పు, తర్వాత నిమ్మరసం, అంటే నిమ్మ ఉప్పు నిమ్మరసం వాడారు, అండ్ షుగర్. సో మనం 100% షుగర్ని రీప్లేస్ చేయాలి. మీకు ఒక విషయం తెలుసా, లేటెస్ట్గా రీసెర్చ్ ఏం చెప్తుందంటే షుగర్ మనం తినగానే మన బాడీకి దానికి అసలు అది దాంతో ఏం చేయాలో కూడా అర్థం కాదంట. సో ఇమీడియట్గా అది దాని సెల్స్కి ఫ్యాట్ కింద పంపించేస్తూ ఉంటుంది. సో అంతటి డేంజరస్ థింగ్ మనకు షుగర్. ఓకే, మరి ఎలా ఇప్పుడు స్ట్రాబెర్రీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అది ఇట్స్ నాట్ సో స్వీట్ అనుకున్నప్పుడు ఇప్పుడు నిమ్మ ఉప్పుతో పాటు మనం కాస్త బెల్లం వేసుకున్నాం అనుకోండి, దానికి ఒక దేశీ టచ్ ఇచ్చినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అలా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించే వంటలో మళ్ళీ మనకు చక్కగా 2 రెసిపీస్ చూపించారు. అదేంటంటే మిక్స్డ్ వెజిటబుల్స్ లెమన్ పికిల్, డ్రై ఫ్రూట్ లెమన్ రైస్. లెమన్ మనకు చాలా మంచిదండి ఈ సీజన్కి. నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, నీరు ఒక్కటే తాగితే సరిపోదు. బాగా ఎండలో తిరిగే వాళ్ళకి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి దానికి రీప్లేస్ చేయడానికి మనకు ఆ మినరల్స్కి మనకు ఇలాంటి లెమన్ లాంటివి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు పికిల్ సంగతికి వద్దాం. మిక్స్డ్ వెజిటబుల్స్, లెమన్, ఆవపిండి, ఈ మూడిట్లో కూడా చాలా చక్కటి పోషక విలువలు ఉంటాయి. మనకు కావాల్సిన విటమిన్ సి, విటమిన్ ఏ, ఇక రకరకాలుగా పీచు అన్నీ కూడా మనకు ఇందులో ఉన్నాయి. సో ఫస్ట్ ప్రథమంగా మనం ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మనం ఈ సీజన్లో ఎంత మేరకు మనం పికిల్స్ వాడాలి అంటే, మీకు ఒక విషయం చెప్పనా, ట్రెడిషనల్గా చూసుకుంటే అంటే మన పద్ధతులు, మన ఆచారాలు గనక మనం గమనిస్తే పికిల్ జస్ట్ టేస్ట్ ఒక చాలా తక్కువ క్వాంటిటీ వాడేవాళ్ళు. అది కూడా ఇనీషియల్గా డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కూడా సరిగా ఉత్పత్తి అవ్వాలి అని చేసేవాళ్ళు. ఎప్పుడు మనం దాని క్వాంటిటీ పెంచేస్తామో అప్పుడు మనకు అది చాలా డేంజరస్గా తయారవుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ రెసిపీ చూపించారు కాబట్టి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే రకంగా డ్రై ఫ్రూట్స్, లెమన్, రైస్. అసలు రైసు, లెమన్ ఇది 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 చాలండి, మనకు చాలా మంచి కాంబినేషన్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్లో కూడా మనం జీడిపప్పు బదులుగా బాదాం పప్పు, తర్వాత పల్లీలు వాడచ్చండి. బట్ జీడిపప్పు కంటే కూడా, జీడిపప్పు కూడా మంచిదే, బట్ దానికంటే మనకు పిస్తాలో, బాదాంలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. సో వెరైటీగా డిఫరెంట్గా మనం అలా ట్రై చేసుకున్నా మనకు బాగుంటుంది. సో ఏ పూట తినాలి ఇలాంటి ఆహారం అంటే, ఖచ్చితంగా నైట్ టైంలో ఆఫ్టర్ 4 ఇది కొంచెం హెవీగా అనిపిస్తూ ఉండొచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ తీసుకుంటే డైజెషన్ త్వరగా సులువుగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ ఏవేవి మనకు ఈ సీజన్లో ఉపయోగపడతాయంటే, స్ట్రాబెర్రీ స్క్వాష్ చాలా చాలా బాగుందండి. అదేవిధంగా దోసకాయ పన్నీర్ కుర్మా, అది కుర్మా అయినప్పటికీ కూడా పన్నీర్ ఉన్నప్పటికీ మనకు అది ఒక ఆప్షన్ లాగా బాగా మనం అంటే మసాలాస్ చాలా లైట్గా ఉన్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు. మిక్స్డ్ వెజ్ లెమన్ పికిల్
అలాగే డ్రై ఫ్రూట్ లెమన్ రైస్. ఈ రెండు చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి. ఓకే. సో సమ్మర్ స్పెషల్ లో మీరు చూపించిన రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఓకేనండి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఆ వంటల్ని ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై. బాయ్.